వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మైదానంలో ఈ పోటీలను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ వైద్య కళాశాలలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయి అని తెలిపారు. ఈ క్రికెట్ పోటీలు ఆడడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తాయి, కండరాలు బలంగా తయారవుతాయి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నేను డాక్టర్ ప్రసన్న కుమార్ అండి. వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము లాస్ట్ టైం ఇదే టైంలో May 16, 17 టైంలో సీజన్ 1 డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసాము ఇదే గ్రౌండ్లో కేఎంసీలో. అండ్ ఇప్పుడు సీజన్ 2 జరుగుతుందండి. దానిలో భాగంగానే ఇవాళ ఇనాగ్రేషన్ డే ప్లస్ ఇనాగ్రల్ మ్యాచ్ అందరు సీనియర్ డాక్టర్స్కి ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ భాగస్వామ్యం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అని, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మాకు కూడా చాలా ఆనందం కలుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇనాగ్రల్ మ్యాచ్ ఇవాళ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం మాకు ఈ టోర్నమెంట్లో 10 days టోర్నమెంట్ ఉంటుందండి. 20 మ్యాచెస్ ఉంటాయి, ఎవ్రీడే 2 మ్యాచెస్ ఉంటాయి. ఐపీఎల్ లాగా రేపటి నుంచి యాక్చువల్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. 8 teams పాల్గొంటున్నాయండి. దాదాపు 150 మంది ప్రాక్టీసింగ్ డాక్టర్స్ పాల్గొంటున్నారు ఈ టోర్నమెంట్లో. 10 రోజులు జరుగుతుందండి. 26వ తారీఖు ఫైనల్ లీగ్ సెకండ్ ఎడిషన్. సో ఈరోజు ఇక్కడ కేఎంసీ గ్రౌండ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆల్మోస్ట్ 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది పోయినసారి కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. సో డాక్టర్స్ అందరూ కూడా తమ దైనందిక ఏదైతే రొటీన్ ఉందో రొటీన్ నుంచి మనము బయటికి వచ్చి మనము ఈ క్రికెట్లో పాల్గొని మానసిక ఉల్లాసంతో పాటు మనకి అంటే ఈ వైద్య వృత్తిలో ఉన్న మా నిపుణతతో పాటు ఈ క్రికెట్లో కూడా ఈ ప్రొఫెషనల్ క్రికెట్ ఎంత వీళ్ళు నైపుణ్యం గలదో అంత నైపుణ్యంతో ఈ ఆటలు ఆడుతున్నారు. సో ఈ ఫ్లడ్ లైట్స్లో ఇవి పార్టిసిపేట్ చేయడము ఆర్గనైజర్స్కి కూడా అందరికి కూడా మా తరపు నుంచి కూడా శుభాభినందనలు.